మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ట్రాన్స్జెండర్, నా పేరు అపర్ణ, నాది గుంటకల్ లోకల్. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాం. అనంతపురానికి చెందిన ఆసిఫ్ ట్రాన్స్జెండర్ కాదు, ఒక అబ్బాయి మాపై దౌర్జన్యంగా చేస్తూ మాకి మిమ్మల్ని చంపుతాం, నరకుతాం, మిమ్మల్ని నెల నెల మాకి డబ్బు కట్టాలా, మీరు కట్టుకోకుంటే మా గ్యాంగ్లో చేరి మాకు నెలకింత, రోజుకింత, వారానికింత డబ్బులు కట్టాలా, మా ఊర్లో మమ్మల్ని అడుక్కోకున్నట్లా మాపై మొగోళ్ళని పంపిస్తున్నారు, రోడీల్ని పంపించి మమ్మల్ని చంపుతాం, నరకుతామని బెదిరిస్తూ ఉన్నాడు. మీరే మా ఇంట్లో పగలగొట్టినారు, మా ఇంట్లో సీసీ ఫుటేజ్ వచ్చినాయి మా దగ్గర. మా ఇంట్లో పగలగొట్టిన ఇంతవరకు అయింది, పోలీసు వాళ్ళైతే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాతో పక్కా ప్రూఫ్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎటువంటివి తీసుకోవడం లేదు. నేను సాకిన జర్మన్ షెఫర్డ్ కుక్కను కానీ చంపినారు, నరికినారు, నాతో ప్రూఫ్ ఉన్నాయి. మా ఇంట్లో 12 తులాలు బంగారం తీసుకుపోయినారు, ప్రూఫ్ ఉన్నాయి. వెండి తీసుకుపోయినారు, ప్రూఫ్ ఉన్నాయి. అయినా ఇంతవరకు అయింది, పోలీసు వాళ్ళు ఎటువంటి కేసు కట్టలేదు. ఏమన్నంటే కేసు వద్దులేండి ఆసిఫ్ మీద అంటున్నారు. ఎందుకు చట్టం ఎవరికేం చుట్టం కాదు, చట్టం అన్నాక అందరికీ న్యాయం చేయాలా, ఏం న్యాయం చేస్తుందో ఏమో చేయడం లేదు. మీడియా వాళ్ళు మీరన్నా స్పందించి మాపై దయదూచి రోడ్లపై ₹2 అడుక్కునే వాళ్ళం. మేము ఎప్పుడు గొడవలు చేసేవాళ్ళం కాదు. వాళ్ళకు 100 మంది 200 మందిని వేసుకొని వచ్చి ఊరి తోలుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అంతా గబ్బు చేస్తూ ఉన్నారు, చీరెత్తున్నారు, మొన్ను పోస్తున్నారు. అటువంటి వాళ్ళకి న్యాయం చేస్తూ ఉన్నారు. ఏ తప్పు చేయకోకుండా వాళ్ళకి కానీ మమ్మల్ని ఆసిఫ్కి ఫోన్పే వారం పబ్లిక్ క్లారిటీ చూపి ఫోన్పే వేయాలా, వేయకోకుండా అనంతపురం పిలంపించి అనంతపురంలో కొట్టేస్తాడు. 10 మందిని పెట్టి విడతలుగా కోటింగ్ 4-5 కోటింగ్లు ఇచ్చి మీరు 5 లక్షలు కట్టాలా నాకు ఇప్పుడు అని 5 లక్షలు కట్టించుకుంటాడు. తీసుకుపోయి 5 లక్షలు కట్టాలని, లేదంటే మిమ్మల్ని ఇట్లే కొడతారు, లేకుంటే 30,000 గంజాయి తాగే వాళ్ళని పిలంపించి చంపిస్తాను మిమ్మల్ని అంటున్నాడు. అంటే గంజాయి తాగే వాళ్ళని పిలంపించి చంపుతానంటే నీకు దీనిలో గంజాయిల ప్రణయం ఉందనే కదా. ఎట్లా అంటున్నావు నువ్వు ఆ విషయం? కానీ 30,000 చంపిస్తానంటున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద రౌడీ? నీతో ఎంతమంది ఉన్నారు గుండాలు, రౌడీ సీటర్లు, వాళ్ళన్నా రౌడీ సీటర్. మాట వెళ్తే వాళ్ళని తీసుకొని వస్తారు, 100 మందిని వస్తానమ్రా మీ ఊరు కానీ వీడియోలు చేసి మాకు పెడతా ఉన్నారు, ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నారు. మాకు వీడియో చూపించండి. ఇటువంటి సమస్యలు మా ప్రాణానికి చాలా భయం ఉందండి. ఎక్కడ జరిగింది ఇది? గుంటకి వచ్చారండి, మా ఇంటికి వచ్చి. ఎప్పుడు? 3 నెలల కిందటండి. నేను రిమాండ్ పంపించారండి నన్ను. వాళ్ళు ప్లానింగ్ గా చేసి ఆ రోజు నేను ఒక్కదాన్ని ఉన్నానని నన్ను రిమాండ్ పంపించినారు సార్. వాళ్ళు రిమాండ్కి పోయాను, నేను 3 నెలలు రిమాండ్కి పోయి వచ్చిన తర్వాత కేసు కట్టానంటే కట్టడం లేదు సార్. నా దాంట్లో ఇంత బంగారు పోయింది, నాతో ప్రూఫ్ ఉంది, బిల్లు ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. అది నిన్న నైటు అందరినీ ఒక 200 మందిని సార్ పెట్టుకొని కళ్యాణ మండపం తీసుకొని ఒక 200 మందిని పెట్టుకొని రాత్రి 12 గంటకి 1 గంటకి ఫోన్ చేసి, రే మేము వస్తున్నాం రా మీ ఊరికి, మేము ఇల్లు ధ్వంసం చేస్తాం, మిమ్మల్ని చంపుతాం, నరకతాం అని ఎదబడిస్తున్నారు. 100 మంది 200 మందిని పెట్టుకొని కర్ణాటక వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు వస్తూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళన్న వీళ్ళందరినీ వాళ్ళని పంపిస్తున్నాం రా మీ దగ్గరికి అని వీళ్ళు పెడతా అన్నాడు. మాకు న్యాయం చేయండి. పోలీసు వాళ్ళు ఎట్లో గుంటకల్ వాళ్ళు 5 మంది వాళ్ళే కలిసి వాళ్ళు ఏమంటారు, గుంటకల్ వాళ్ళు మేమంతా అడుక్కున్న తర్వాత మీరు అడుక్కోండి, లేకుంటే మా వాళ్ళని పిలంపించి అనంతపురం వాళ్ళని పిలంపించి మిమ్మల్ని కొడతాం అని దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఎట్లో మమ్మల్ని మాకేది చేయడం లేదు. మీరన్నా దయచేసి ఎట్లో మా నుంచి దయదాల్సి మాకు న్యాయం చేయండి. మా ఊర్లో మేము ఏ ఊరికి పోము, మా ఊరికి వేరే ఊరు ఒక్కరు వద్దు. మా ఊర్లో మేమే అడుక్కుంటాము, ₹1 రాని ₹10 రాని మా ఊర్లో మేము అడుక్కుంటాము. వేరే ఊరికి మేము పోము. మా ఊరికి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇక్కడ ఇష్టం లేదు కదా, పోయి అనంతపురంలో అడుక్కోమని. ఇక్కడ ఏమవుతుంది, అక్కడే ఉండి అడుక్కోమని. మేమైతే ఒక ఊరు మా ఊరికి వద్దు, మా ఊర్లో మేము ఆడుకుంటాం, మా ఊర్లో మేమే బతుకుతాం. మేము ఇప్పటికీ అడుగుతున్నాను, మా ఊరికి మేము వద్దు, వాళ్ళ ఊరు మా ఊరికి రావద్దు. మేము ₹1 కానీ ₹2 కానీ ఈడ ఆడుకుంటాము అంతే. మేము కోరుకుంటున్నాం. మేము మీడియా వాళ్ళందరూ కలిసి మాకందరూ న్యాయం చేయండి సార్. వాళ్ళు ఎట్లా మాకు న్యాయం చేయమంటున్నారు, పోలీసు వాళ్ళు ఎట్లా మాకు న్యాయం చేయమంటున్నారు. మేము మీడియా మిత్ర వాళ్ళంతా మాకు సాయం చేసి మీరు పుణ్యం కట్టుకోండి సార్. మాకు తల్లిదండ్రులు అనేవాళ్ళు లేరు,
మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు లేరు. ఎవరో ఎక్కడి నుండి వచ్చి ఊరోడు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు సార్. మేము యాదో ఈ గుంటకల్ వాళ్ళు పోయి వాళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని ఇలా చేస్తున్నాడు. మా ప్రాణానికి హాని ఉంది. ఒక చిత్ర, లాస్య, విద్య వీళ్ళ నుండి మా ప్రాణహాని ఉంది. ఒక రాశి, అనిత అందరు కలిసి మా ప్రాణానికి హాని తీసుకురావాలని అనంతపురానికి పోయి అనంతపురం వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని వీటి వరకు తీసుకొచ్చి మమ్మల్ని నర్ర రోడ్డు మీద నిలబెట్టేసినారు సార్. మాకు తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. మా బతుకు మేము బతుకుంటున్నాం కానీ మమ్మల్ని బతకనిస్తలేరు. మేము లేకపోతే మీరందరూ సపోర్ట్ ఇకపోతే చెప్పండి, మేము ఏడో ఒకరోజు చనిపోతాం అంతే. మేమైతే ఇదే కోరుకుంటున్నాము. మాతో పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అందరితో కూడా. ఎవరితో ఏం ప్రూఫ్స్ లేవు. ఈమెతో మీ ఫోన్ లో ప్రూఫ్స్ అని చెప్పండి. ఈ ప్రూఫ్స్ ఇవి ఫోన్ పేలో మేము అమౌంట్ వేసిన డబ్బులు వేయకపోతే నెల ఈమె వేయకుంటే ఈమె తీసుకుపోయి అనంతపురం తీసుకుపోయి ఇన్నింటికి వచ్చేలా కొట్టి ఎంత గబ్బు లేపినారు. ఇప్పుడు మేమైతే వదలం ఎవరిని. మా పెద్ద వాళ్ళందరూ తీసినారంటే మా పెద్ద వాళ్ళందరూ కూడా దింపుతాం. మేము కూడా వాళ్ళు ఎంతమందిని దింపినారో మేము అంతమందిని దింపగలం. కానీ మేము గొడవలు వద్దనుకొని ఊకనే ఉన్నాం. ఈ రోజు మా పెద్దవాళ్ళ పేరు ఎత్తినారంటే మా పెద్దవాళ్ళే దిగుతారు ఈ ఊరికి కూడా. మేమైతే మాకు న్యాయం జరగకపోతే మా పెద్దవాళ్ళందరూ దింపుకునే రెడీ సార్. ఈ ఊరికి మా వాళ్ళు ఎన్ని ఊర్లు దింపుకున్నారో మేము అన్ని ఊర్లు దింపగలం. మాకే సత్తా ఉంది. వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళంటే మాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరో ఉండే ఉంటారు కదా. ఏమంటాడు చిటికేసే గుంటకల్లో స్టేషన్లు ఏమన్నా ఫోన్ రా మేము కొనేసినాము అని ఓపెన్ గా మాకు చెప్తున్నాడు ఫోన్ చేసి. మీకు అందుకనే న్యాయం చేయరు అంటున్నాడు. మీకు గుంటకల్లో న్యాయం చేయరా పోలీసు వాళ్ళు అంటున్నారు. న్యాయం జరిగే ట్రాన్స్జెండర్ సార్ అవతల యూత్ల రొంపులు పెట్టి తమాషా చూసి అట్లా చేస్తుంది. ఈడ మాటలు అవతల మాటలు యువతలు చెప్తుంది. చిత్ర గురించి ఒక క్యాసెట్ తీసిస్తాను సార్ నేను. ఎవరినెవరు ఏమేమనిందో అవన్నీ ప్రూఫ్స్ నాతో ఉన్నాయి. ఎందుకంటే మేము ఒకే ఊరోళ్ళు చెడ్డ రాకూడదని చెప్పేసి నేను ఇదే ఈ చిన్న పిల్ల ఉంది కొనకొండలో ఈ పాపది కొనకొండలో పోయి తల్లిదండ్రుల ఇంటికి పోయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన లేరు. వాళ్ళ తాత అవ్వతో ఉన్నారు. వీళ్ళ ఇంటికి పోయి వీళ్ళ అవ్వ వీళ్ళ తాతను కొట్టొస్తే ఏమన్నా వచ్చిందే మీకు? వీళ్ళ చెల్లెలు పెళ్ళయ్యే పాప ఉంది. ఆ పాప మీద చేసుకునేది ఏం అధికారం ఇచ్చినారు మీకు? మీ ఇంట్లో ఆడపిల్లల మీద మేము అట్లా అన్నామా? ఆ పాపని సార్ ఎట్లా అంటే కొట్టినారు. చిత్ర సార్ మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఎలా మాట్లాడిందో చూడండి సార్. ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఏ లంజా కొడక మాది నా కొడక ఎక్కడున్నారా నీ అమ్మని తెంగా నా కొడక అని కులాలు ఎత్తేది సార్ మాకు రికార్డింగ్. ఇట్లా కొట్లాడే ఇట్లా మందిలో ఎందుకు పోయి ఇట్లా కొడతాన్నారు. నేను ఇంట్లో ఫ్యామిలీ కొడతాన్నారు సార్. ఇంట్లో ఫ్యామిలీ దగ్గర ఇంటి దగ్గర నన్ను ఎత్తుకొని పోయి చేతులు కోసి కాళ్ళ తొడ దగ్గర కోసింటే 6 కుట్లు పడినాయి సార్. నాకు ఎత్తుకొని పోయి ఇంటి దగ్గర మీడియా మిత్రులు మీరే మమ్మల్ని కాపాడాలి. ఎంతమంది అందరినీ కొట్టి మమ్మల్ని మమ్మల్ని కాపాడాలి సార్. మీరే మమ్మల్ని అందరినీ కాపాడాలి సార్. మాకు ఎక్కువ పోలీసు వాళ్ళు స్పందించట్లేదు. అది అక్కడ లోకల్ వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు మీది లోకల్ ప్రాబ్లం, మీకు ఎందుకు నేను ఇంతమంది ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏవైతే అక్కడ గుంపు అయ్యి మీకు పంపించినట్టు అన్ని కూడా మళ్ళీ మేము వాళ్ళకి సెండ్ చేయడం జరిగింది. ఇట్లా జరుగుతుంది. వాళ్ళందరూ చేసినట్లు మీరు చేయొద్దండి సార్. అందరూ న్యాయం చేయండి, వాళ్ళు న్యాయం చేయండి. మీ గురిని చంపించినాం, మిమ్మల్ని చంపించడం పెద్ద సంగతి కాదు మాకేంటి వాళ్ళతో చంపిస్తాను నిన్ను అంటారు. చంపిస్తా కూడా పై ఆఫీసర్లు అబ్జర్వ్ చేస్తారు, ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. దీంట్లో ఏమి ఉండదు. జరిగే ప్రతిదీ కూడా గమనిస్తుంటారు, అన్ని చేస్తారు. దానికైతే మీరు
జరిగేంత వరకు ఓపికతో ఉండాలా. సరే సార్. వెంటనే జరగదు. సార్, ఎన్ని రోజులు పని రిమాండ్ పంపిస్తారో అది మాకు చెప్పండి. అన్ని రోజులు మేము ఎక్కడికి రాము, సైలెంట్ గా ఒక చోటు. అవును సార్, మమ్మల్ని పంపించేటప్పుడైతే మా బంధువుల్ని, మా ఇంటికి పోయిన వాళ్ళని, మాకు సంబంధించిన పిల్లల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మా ఇంటికాడ సామాన్లు పగలు కొట్టింటే కుక్కను పక్కన పారైపోండి అని పంపించిన పిల్లల్ని తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెట్టినారు. పిల్లలు మర్యాదలు పోయినాయి సర్కిల్లోన. మా బంధువులని అవును, మీరు ఎందుకు తీసుకుపోయినారు? నేను ఆల్రెడీ నన్ను తీసుకుపోయినారు. నన్ను ఎందుకు తీసుకుపోతారు సార్? మళ్ళీ వాడి మీద డౌట్ కాదు, పక్క ప్రూఫ్ చూపిస్తున్నాం కదా, తీసుకురండి. ఇప్పుడు పోయి పక్క ప్రూఫ్ చూసినాం కదా, ఎప్పుడు జరుగుతుంది చెప్పండి. మరి తప్పు ఉందని మీరు వేసినారు లోపలికి, తప్పు ఉందని వేసినారు కదా. ఇప్పుడు ఈ పిల్ల ఇల్లు పగొట్టిన దానికి మమ్మల్ని కేసును అవన్నీ అయిపోయినాయి కాబట్టి బాగా వేయండి. ఎఫ్ఐఆర్ కాదు సార్, ఎఫ్ఐఆర్ నేను చెప్పినట్లు రాయలేదు సార్. రాసానన్నా సిఐ సార్ రాయని లేదు సార్. ఉంది సార్, బంగారు పోయింది నా ఇంట్లో సార్, నాతో ప్రూఫ్ ఉంది. వెండి పోయింది సార్, ఆసిఫ్ తీసుకున్నాడు సార్. ఆసిఫ్ అంటే వాని పేరు రాసేకి ఎదవన్నాడు ఆ రోజు. వాని పేరు అవసరం లేదు, గుంటకల్లోళ్ళ పేర్లు ఒకటి రాసుకోండి అని చెప్పినారు. ఏమి ఇది న్యాయం? ఏం గురించి వానికి ఇట్లా చేస్తున్నారు మీరు? ఇంత అన్యాయం మాకు ఎందుకు? ఇంత అన్యాయం చేస్తున్నారు. ఆడిట్ వాళ్ళు మాకు లోన్ ఇచ్చినారు, పొటేన్లు తెచ్చుకుంది ఈ పిల్ల. వీళ్ళ ఇంటికి పోయి పొటేన్లు చంపినారు. ఆడ 2 టౌన్ దగ్గర కింద టౌన్ వీడియో రాజేంద్ర నగర్. ఈ పిల్ల వీడియోలు తీస్తుంది. ఈ పిల్ల చాలా దొంపతుందని చెప్పి సార్ పొట్టేలు చంపినారు. ఈ పిల్ల లేదు, ఆ పిల్ల ఉన్నింటే కొట్టేవాళ్ళు, ఆ పిల్ల లేదు ఇంట్లో. పొట్టేలు చేతులకు వస్తారు సార్ వాళ్ళు చెప్పినట్లు ఇంకొకటి చేతులకు వస్తున్నారు. మీరు ఏం న్యాయం చేస్తారో చెప్పండి మాకు. ఎన్ని రోజులకు న్యాయం చేస్తారో చెప్పండి. వాడిని ఎన్ని రోజులకు ఆఫీసర్స్ సెలవులో ఉన్నారు. వచ్చిన తర్వాత అంటే మమ్మల్ని అయితే రిమాండ్ కి, మా బంధువులందరినీ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నన్ను రిమాండ్ కి ఎత్తుకొని పోయినారు. మీరు అంటే పోతే ఆఫీసర్లు అవసరం లేదు, పోతే ఆఫీసర్లు అవసరమా సార్? వాడు ఏమంటున్నారు సార్? ఉండు సార్, ఇంకోటి వాడు ఏమంటాడంటే మా దగ్గర గుంటకల్ పోలీస్ స్టేషన్ అన్ని మేము కొన్నాం రా, 5 లక్షలు ఇచ్చి కొన్నాము. 1 టౌన్ కొన్నాం, 2 టౌన్ కొన్నాం, రూరల్ కొన్నాం. నిన్న నైట్ కానీ ఫోన్ చేసి మీ డిఎస్పీ ఆఫీస్ పోయినారు, డిఎస్పీ ఆఫీస్ పోయినారు. డిఎస్పీ ఆఫీస్ కంటే వాళ్ళమ్మ మోహన్ కొనరా, మేము కొన్నాం డిఎస్పీ ఆఫీస్ కానీ మీకు న్యాయం చెయ్యరు అంటున్నాడు. ఎందు గురించి అంటున్నాడు వాడు? ఇంత అట్లా ఏంటి గురించి అంటున్నాడు అంటే ఏం చేసినారని అంటున్నాడు. మీకు న్యాయం జరగదు అని అంటున్నాడు వాడు. సంపండి ఏమమ్మాయి చెప్తున్నారు 100 మంది వచ్చి గలాట్ చేసినారని పోలీస్ స్టేషన్ కాడ నన్ను రిమాండ్ పంపించారు. 90 రోజులు రిమాండ్ నేను పోయినా. నేను అసలు దాంట్లో లేను, కానీ వాడు చెప్పిన మాటకు విని నన్ను రిమాండ్ పంపించినారు. ఇదే పోలీసుల్లో పామిల్లో మా ఇంట్లో వాళ్ళు కట్టినా ఏం తీసుకోవాలి? ఎఫ్ఐఆర్ కట్టినా ఆడో తీసుకోవాలి వాడి మీద రిమాండ్ కి. ఈడ బల రిమాండ్ పోలేదే, పోలీసులు డిసైడ్ చేస్తారు, కోర్టు చేసేది. అందుకనే హిందూపురము పాగోడ కళ్యాణ్ అందరిని నింపుకున్నారు. కడప అందరినీ నింపుకున్నారు.